ఓం శాంతి ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఎవరైతే తమ యొక్క సంపూర్ణ జీవితాన్ని భగవంతుని సేవలో సమర్పితం చేశారో మరియు స్వయం ఈశ్వరీయ ప్రేమలో లీనమవ్వడంతో పాటు అనేకులకు ఈశ్వరీయ ప్రేమలో లీనమయ్యేటటువంటి ప్రేరణ కల్పించినటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క అద్భుతమైన అనుభవాలను తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడ వరి పంటకు, ధాన్యం మిల్లులకు ప్రసిద్ధి చెందిన ఒక వాణిజ్య కేంద్రం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి వచ్చే నీటి ద్వారా మిర్యాలగూడ పట్టణం, పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. మిర్యాలగూడ స్థానిక బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ముఖ్య సంచాలిక రాజయోగిని శకుంతల అక్కయ్య గారు. రాజయోగిని శకుంతల అక్కయ్య గారు 1943వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఒక ధార్మిక ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుండే అటు భక్తి ఇటు చదువులోనూ విశేషమైన అభిరుచి కలిగిన శకుంతల అక్కయ్య గారు దృఢత, సహనశీలత, పట్టుదల, సేవాభావం వంటి దివ్య గుణాలతో సంపన్నమైన ఒక ఆదర్శమూర్తి. 1968వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి తెలుగు, సంస్కృతం మరియు హిందీ భాషల్లో పండిత డిగ్రీ పుచ్చుకున్నారు. 1973లో హైదరాబాద్ నగరంలో వారికి ఈశ్వరీయ జ్ఞానం లభించింది. 1975లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్యాలయం మౌంట్ ఆబులో పరమపిత శివపరమాత్మతో ఆత్మిక మిలనం చేశారు. బాప్ దాదా మరియు దాదీల విశేషమైన ప్రేమను పొంది 1976వ సంవత్సరంలో తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో సంపూర్ణంగా సమర్పితం చేశారు. ఆనాటి నుండి హైదరాబాద్, సికింద్రాబాద్ మొదలగు స్థానాలలో సేవలను అందిస్తూ 1979లో మిర్యాలగూడకు చేరుకున్నారు. మిర్యాలగూడ ముఖ్య కేంద్రంగా నల్గొండ, సూర్యాపేట, కోదాడ, ఒంగోలు, తెనాలి, రాజమండ్రి, అద్దంకి వంటి అనేక స్థానాల్లో సేవలనందిస్తూ 15కు పైగా ముఖ్య సేవా కేంద్రాలను నెలకొల్పారు. వర్తమాన సమయంలో 5,000కు పైగా బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు అక్కయ్య గారి పాలనలో ఈశ్వరీయ జ్ఞానాన్ని పొంది తమ జీవితాన్ని దివ్య గుణాలతో సంపన్నంగా ఆనందమయంగా చేసుకుంటున్నారు. ఓం శాంతకియ. ఓం శాంతి. ప్రేరణ కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. అచ్చా, థ్యాంక్స్. బాబా అయితే ఎప్పుడు బచ్పన్ కే దిన్ భులానా దేనా అంటూ ఉంటారు. కాబట్టి మీ బాల్యం ఎక్కడ గడిచింది, ఎలా గడిచింది, కొన్ని జ్ఞాపకాలను మాతో పంచుకోండి. మా బాల్యం అంతా కూడా ఎక్కువగా ఆంధ్రాలో జరిగింది. మా మేనమావులు వాళ్ళందరూ కూడా ఆంధ్ర అన్నమాట. మా అమ్మగారు పుట్టిల్లదంతా కూడా. వాళ్ళు చాలా శ్రీ మహావిష్ణు భక్తులు, వైష్ణవ సంప్రదాయం, శ్రీమన్నారాయణ జపం బాగా చేసేవాళ్ళు. సూర్యోదయం అయితే కానీ వాళ్ళు భోజనం చేయకపోయేవాళ్ళు, సూర్యుని చూస్తే కానీ, అర్ఘ్యం ఇస్తే కానీ. చాలా నిష్ఠాగరిష్టంగా ఉండేది. ఆ ప్రభావం బాగా ఉండేది మా లోపల. చిన్నప్పటి నుంచే భక్తి సంస్కారం నాకు అక్కడి నుంచే పాదుకుంది. నేను కూడా అలాగే చేయాలి, నేను కూడా బాగా భక్తి చేయాలి. భక్తి చేస్తే ఏమొస్తుందని అడిగితే ముక్తి వస్తుందని అనేవాళ్ళు. సరే, ముక్తి వస్తుంది కదా, ఈ బాధలు ఎందుకు అన్నట్లుగా అలా చిన్నతనం నుంచే ధ్యాస పోయేది. అందులో నాకు చిన్నప్పటి నుంచే సంస్కృతం, ఈ హిందీ బాగా నేర్పించారు. అందువల్ల ఈ విద్య మీద కూడా బాగా మక్కువ ఉండేది చిన్నతనంలోనే. 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల వయసు. అందువల్ల చిన్నప్పటి నుంచి ఆ భక్తి సంప్రదాయంలో పెరిగాను నేను. అలాగే మీరు భక్తి బాగా చెయ్యాలి అనే లక్ష్యం మీకు చిన్నప్పుడు ఉండేది అనుకున్నారు? అంటే లక్ష్యం అదొక్కటే కాకుండా దేశభక్తి బాగా ఉండేది. మా నాన్నగారు చాలా గొప్ప గాంధేయవాది. నాన్నగారు లాయర్ గారు. ఈ అందరూ కూడా సమానమే అని, వయోజన విద్య అని చెప్పారని, వృద్ధులకి జ్ఞానం చెప్పాలని, ఆ మాలమాదిగ వాళ్ళందరినీ కూడా దేవాలయాలు చేర్చాలని, అందరూ ఒకటే అని, స్వాతంత్రం కోసం మనం శ్రమించాలని. మనం ఎన్నోసార్లు జైలుకి వెళ్ళే అవకాశం వచ్చినా కానీ మా నానమ్మలు వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఆపేశారనమాట. అలాగా దేశభక్తి గురించి చాలా బాగా ఉండేది. నాన్నగారి దగ్గర పెద్ద గ్రంథాలయం ఉండేది. బాగా చదువుకునేది అనమాట ప్రతి ఒక్క పుస్తకం. నేను చదవని దేశ నాయకులు లేరు.
నేను చూడని పుస్తకం నెహ్రూ గారేంటి, గాంధీ గారేంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి, వల్లభాయ్ పటేల్ ఏంటి, అందరి గురించి చదువుకునేదాన్ని. ఇంతలా పుస్తకాలు చిన్నతనం నుంచే బాగా కాంక్ష ఉండేదన్నమాట. దేశభక్తి బాగా ఉండేది. నాకు బాగా తెలిసినంత వరకు నేను చదువుకునే రోజులలోనే ఒకసారి ఆ దేశభక్తి గురించి, ఇది 15th ఆగస్టు ఇలా వస్తాయి కదా స్వతంత్ర దినోత్సవాలు, ఆ రోజున నన్ను మాట్లాడబట్టి నేను మాట్లాడితే ఆ రోజులలో నాకు ఒక పెద్ద స్టీల్ ప్లేట్ ఇచ్చారు. చాలా సంతోషం అయ్యేది మా నాన్నగారు వాళ్ళకి. మా అమ్మాయి చాలా దేశభక్తురాలు, ఇది చాలా గొప్ప నాయకురాలు, ఇది అలా అనుకునేవాడు అనమాట. అలాగా ఈ బాగా పుస్తక సంప్రదాయం, దేశ నాయకుల సంప్రదాయం, ఒక పక్కన దేశభక్తి, ఒక పక్కన పరమాత్మ భక్తి, ఈ రెండు ఉండేవి. కానీ తపన ఉండేదన్నమాట. అసలు భగవంతుడు అంటే ఎవరు, ఏంటి ఈ సంగతి, ఈ జీవితం ఏంటి, ఇదంతా ఏంటి, ఈ బాధలు ఏంటి, కష్టాలు ఏంటి అని చాలా తపన ఉండేదన్నమాట. అలాగే మీరు శివరాత్రి రోజు జన్మ తీసుకున్నారని డ్రామా ప్రకారంగా ఆ రోజున నేను అలాగా జన్మించాల్సి పరమాత్ముడు యొక్క ఆజ్ఞ అయిపోయింది. భూలోకానికి వచ్చేసాను తొందరగా. ఆ ఈశ్వరుడు నాతోటి ఏమేం కార్యాలు చేయించదలుచుకున్నారో నాకైతే తెలియదు కదా. కానీ చిన్నప్పటి నుంచి మాత్రం బాగా ఒక పక్కన భక్తి ఉండేది, పక్కన అల్లరి చిల్లరి వేషాలు కూడా ఉండేది. అది ఉండేది, ఇది ఉండేది. కానీ చదువు మీద మాత్రం బాగా ఇంట్రెస్ట్. చదువు మీద ఎంత మమకారం అంటే ఒక్కోసారి పూజ కొద్దిగా తక్కువైనా కానీ చదువు మాత్రం ఇంకెక్కువయ్యేది అనమాట. చదువు అంటే బాగా దీక్ష. అసలు అందరి పుస్తకాలు, అందరి యొక్క గాథలు చదవటం అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉండేది. అట్లా నేనెందుకు కాలేకపోయారు, నేనెందుకు బయటకు వెళ్ళాలి, నేనెందుకు చెప్పడం లేదని అట్లా అనిపించేది అనమాట చిన్నప్పటి నుంచి. అదే అందుకే భగవంతుడు మీకు ఇంత మహాన్ కార్యం కోసం మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. ఈశ్వరేచ్ఛ, మనం ఏం చెప్పగలుగుతాం. డ్రామాలో మాకు ఆ ఈశ్వరుని పొందేది ఉంది, ఆ సౌభాగ్యం. ఆ సౌభాగ్యం ఉండటం వల్లనే కదా మేము జ్ఞానంలోకి రాగలిగింది, లేకపోతే రాలేం కదమ్మా. అడుగడుగులో భాగ్యం ఉండబట్టే మీరు నా దగ్గరికి రాగలిగారు అని చెప్పారు అంటాడు బాబు. భాగ్యం లేకపోతే నా దగ్గర అడుగు పడదు అంటాడు బాబు. అవును అవును. మీరు అంత భక్తి చేసేటువంటి వారు, దేశ నాయకుల గురించి, వీరందరి గురించి చదువుకుని మీలో ఎంతో దేశభక్తి భావన అనేటువంటి చిన్నతనం నుంచి ఉండేది. మరి ఈ ఈశ్వరీయ మార్గంలోకి మీకు ఎలా వచ్చారు? నాకు నేను చెప్పాను కదమ్మా మీకు 2 రకాలు ఉండేదని. ఒక పక్కన భక్తి ఉండేది, పక్కన పుస్తకాలు, దేశ నాయకులు, దేశభక్తి 2 ఉండేదన్నమాట. అయితే ఇలా భక్తి చేస్తూ చేస్తూ నేను ఇంకా ఎడ్యుకేషన్ కోసం ఈ BOL DOL అని చెప్పారని ఓరియంటల్ లాంగ్వేజెస్ ఆంధ్ర సారస్వత పరిషత్తులో పరీక్ష ఇవ్వడం కోసం అని చెప్పి నేను హైదరాబాద్లో విద్యాభ్యాసం కోసం ఉన్నానన్నమాట. అంటే ఈ డిగ్రీ పరీక్షల కోసం, ఈ తెలుగు, హిందీ, సంస్కృత పరీక్షలు కూడా దాంట్లో. అలా వెళ్ళినప్పుడు ఒకసారి బాగా బాధ, ఆవేదన ఎక్కువైపోయి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క ఈ వినాయకుడి గుడి అన్నీ 2-3 గుళ్ళు తిరిగాను. ఆ రోజులలో ఆ పెద్ద లైబ్రరీ కూడా ఉండేది కదా హైదరాబాద్లో, అక్కడ కూడా పోయి కూర్చొని చదువుకునేదాన్ని ఆ పెద్ద లైబ్రరీ లోపల. ఇలాగా నాకు ఎక్కడికి పోయినా కానీ అశాంతిగా అనిపించేది అనమాట. ఒకసారి చాలాసార్లు నేను ఈ మోండా మార్కెట్ అక్కయ్య గారు ఉన్నారు కదా సరోజ పైన, వాళ్ళ ఇంట్లో నేను ఉండేదాన్ని. వాళ్ళు నేను కలిసి BOL ఈ తెలుగు స్టడీ చేసామన్నమాట. అయితే చాలాసార్లు అటువైపే దారి ఉండేది మేము వెళ్ళే కాలేజీకి ఉన్నదానికి. ఈ చిక్కడి పిల్లలు చూస్తూ ఉండేదాన్ని రోజు. శ్రీకృష్ణ ఈజ్ కమింగ్ అగైన్ ఆఫ్టర్ డిస్ట్రక్షన్ అనే ఒక బొమ్మ కనపడేది ఈ కృష్ణుడిది. ఎప్పుడు బాగా చూసేదాన్ని కానీ లోపలికి వెళ్ళాలని అనిపించలేదు. ఒకసారి బాగా ఆవేదన ఎక్కువైపోయి ఏదో కూరగాయలు పళ్ళు ఏదో తీసుకొని వస్తా అక్కడ ఆధ్యాత్మిక సంగ్రహాలయం అని ఉంది, ఇక్కడ పుస్తకాలు ఉంటాయేమో అని అనుకున్నాను నేను. ఆధ్యాత్మిక సంగ్రహాలయం ఉంది కదా, ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు ఉంటుండొచ్చు అనే కోరికతోటి నేను అక్కడ అలా చూస్తూ ఉంటేనే నా చేతి లోపల పాంప్లెట్స్ అవి కూడా పెట్టారు. ఆ రోజులలో ఒకసారి మన మన్మోహిని దీదీ గారు వచ్చారంట. అయితే మన్మోహిని దీదీ గారు వచ్చినప్పుడు కూడా నాకు ఆ పాంప్లెట్ చేతిలో పెట్టారు. అదేంటి అని చెప్పారంటే ఇలా చాలామంది చెప్తుంటారులే ఏముంది అన్నట్టుగా అనుకున్న, దాంట్లో ఏమీ లేదనమాట. అంటే మామూలుగా ఫలానా వాళ్ళు వచ్చారు రండి చెయ్యండి అని ఉందన్నమాట. ఇలాంటివి చాలా చూసావులే అన్నట్టుగా అనుకోని లోపలికి పోబుద్ది కాల. కానీ ఆ సమయంలోనే ఆ దీదీ గారు అడిగారంట, మన్మోహిని దీదీ గారు, ఏంటి మీ దగ్గర తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్ కదా ఇది ఇంత పెద్దది రాజధాని, ఇక్కడ లేరేంటి జనం అని అంటే, మాకు తెలుగు రాదు, అందువల్ల తెలుగు రానందువల్ల అందరూ ఈ మార్వాడీసు వాళ్ళు అందరూ కూడా ఇలా వచ్చేవాళ్ళు. ఈ ప్రకారంగా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక ఆయన కన్నడ, ఒక ఆయన తమిళ్, ఒక ఆయన హిందీ, ఒక ఆయన మరాఠీ,
అలా ఉండేవాళ్ళు ఆ చిక్కడపల్లిలో. నాకు వండర్ వేసేది ఏంటి. అయితే ఒకసారి అప్రయత్నంగానే బాధ ఎక్కువైపోయి అసలు ఎటు తోచక ఏంటో చూద్దామని లోపలికి పోయా. లోపలికి పోతే పైకి రండి అని చెప్పని పిలుస్తున్నారు నన్ను మెట్ల మించి. అంటే శాంతాబైన అని ఒక అక్కయ్య ఉండే, ఆమె ఇప్పుడు బెజవాడలో ఉంది, విజయవాడలో, అక్కడ ఇన్ఛార్జిగా. అయితే ఆ అమ్మాయి రాండి అక్కయ్య అని పిలుస్తుంది. అంటే అప్పుడు నేను అవు పోయింది అని అన్నారు. అంటే పైకి వచ్చిన తర్వాత అప్పుడు అది చూసా. వాళ్ళు మ్యూజియం దగ్గర తీసుకెళ్ళారు. ఒక్కొక్క చిత్రం నాకు చూపించే వాళ్ళు చెప్తుంటే పుట్టల ప్రశ్నలు. అసలు ఆ శివుడు వేరే, శంకరుడు వేరే. ఆయన పైనదేమో జ్యోతిర్లింగం చూపించారు, కింద శివశంకర్లు వేరే అంటున్నారు. ఎవరు చెప్పారు మీకు? అక్కడి నుంచి ప్రశ్నలు స్టార్ట్. అసలు చెప్పనే లేదు వాళ్ళను. ఆ ఒక్క చిత్రం చెప్పడానికే చాలా టైం పట్టింది. ఎట్లా అట్లా పాపం తింటాలు పడి 2 చిత్రాల దగ్గర తీసుకెళ్ళారు. ఇక్కడ పరమాత్ముడు సర్వవ్యాపి కాదు, ఇది మహాఘోరం, మీరంతా కూడా మహామూర్ఖంగా చెప్తున్నారు, ఎవ్వరు చెప్పలేదు ఇప్పటి వరకల్లా, మీకు అసలు ఆధారం ఏంటి, ఎలా చెప్తారు మీరు, ఏ శాస్త్రంలో చెప్పారు నాకు చూపించండి అని అంటే పాపం వాళ్ళు భయపడిపోయి వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వస్తానులేనా అప్పుడు మాత్రం అవతల పడ్డాను. తర్వాత మళ్ళీ మర్నాడు మళ్ళీ ప్రశ్నలే. ఆ బాధ భరించలేక వాళ్ళు ఇక మన వల్ల కాదని చెప్పారని ఏ ఒక్క కైగా అయినా సరే నేను వస్తే సార్ లోపలికి పోయేవాళ్ళు, ఒక్కళ్ళు బయటికి రాకపోయేవాళ్ళు. చివరికి మన కుల్దీప్ అక్కయ్య గారు వాళ్ళ నాన్నగారు మహేంద్ర సింగ్, ఆయన పట్టుకున్నాడు నన్ను. అమ్మ మీకు అన్ని విషయాలు తెలుస్తాయి తల్లి, మీరు ఇక్కడ కూర్చోండి, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, ఇవన్నీ చెప్తుంటే చాలా కష్టం వేసేసేది నాకు. అలా బాగా కోపం వచ్చేసేది. అదంతా చదివిన భూసా అంటాడు కదా బాబా, అదంతా బాగా ఉండేది. లోపలికి వచ్చి ఆయన మెల్లగా నేను చెప్తానమ్మా, మీ కోర్సు చెప్తానమ్మా అని మెల్లమెల్లగా ఫస్ట్ రోజునే స్టార్ట్ చేశాడు ఆయన. ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి ఏంటంటే ఉదాహరణలు చెప్పారు. ఆయన కూడా చాలా ప్రశ్నలు వేసేదాన్ని, ఆయన కూడా చాలా చెప్పేదాన్ని. అసలు రాక్షసుల కొమ్ములు ఉండవు, అదేంటి కూరలు ఉండవు, అట్లెట్లా అంటారండి మీరు, అంత శాస్త్రాలు రాశారు కదా, శాస్త్రాలు మానవులు రాసినాయి అనేవాడు. మరి వేదాల్లో కూడా ఉంది కదా, శాస్త్రాలు కూడా చెప్పారు కదా అని ఇట్లా ప్రశ్నలు బాగా వేసి, అమ్మ ఇవన్నీ తర్వాత అమ్మ ఫస్ట్ అయితే ఇది వింటుండే అని కొద్దిగా శాంతం చేశాడు మమ్మల్ని. వేసి ఒక్కొక్క రోజు చెప్తా వచ్చాడు. చాలా ప్రశ్నలు వచ్చినప్పుడు కూడా అట్లాగే నిదానంగా చాలా నా కోసం ఆయన చాలా శ్రమపడ్డాడు. చాలా ఓపికగా తల్లి వినమ్మా ఇదే మాట చెప్పేవాడు మాటికి. అసలు ఇంతకీ ఇది మంచిదా కాదా అనే అనుమానం కూడా వచ్చింది. ఒకసారి ఇక్కడ లోపల ధ్యానం చేసుకుంటున్నారు చూడండి, అదే ప్రదర్శన చెప్పేటప్పుడే వాళ్ళని చూసా. ఆ ఎర్ర లైట్లు వేసి తెల్ల బట్టలు కట్టుకొని అందరు కూర్చుంటే ఇదేమన్నా భూతాల గృహమా, ఇదేమన్నా మంత్రాలా, ఏం చేస్తారో ఏంటి, ఏమన్నా మాయ మంత్రాలా, అలా చాలా డౌట్స్ వచ్చాయండి. చాలా డౌట్స్. ఇంకొద్ది భయం పుట్టింది, ఇక్కడ వినచ్చా వినకూడదా అని చెప్పారని. అలాగా అని చెప్పారు అనుకొని మళ్ళీ నేను రీసెర్చ్ మొదలుపెట్టా. ఇది ఎవరు చేశారు, ఏంటి, ఏ సంగతి, ఎవరు ఇనాగరేషన్ చేశారు. దీనికి ఆ రోజులలో గవర్నర్ వచ్చి దాన్ని ఇనాగరేషన్ చేశారంట. గవర్నర్ చేశాడు, చాలా మంచిది, చాలామంది వెళ్తుంటారు, పెద్ద వాళ్ళు వస్తారు, గొప్ప వాళ్ళు కూడా వస్తారు, లాయర్స్ వస్తారు, డాక్టర్లు వస్తారు, ఇట్లా అన్నారు. ఇదేంటో తెలుసుకోవాల్సిందే అని అనుకున్నాను నేను. అప్పుడు నేను పోగానే ఈ కోర్స్ కోసం వింటున్న సమయంలోనే వాళ్ళు అంటం మొదలుపెట్టారు. కోర్సు ఇచ్చే రోజులలోనే మాకు దీదీ గారి వరదానం లభించింది, తెలుగు హ్యాండ్స్ వస్తారు అతి త్వరలోనే, చాలా బాగా సేవ చేస్తారు, అలా అనుకోకుండా తొందరలోనే వస్తారు వాళ్ళు అని అన్నారంట దీదీ గారు. ఆ మాట నాకు చెప్పారు వాళ్ళు, మీరు వచ్చారు అక్కయ్య తెలుగు వాళ్ళని. సరే మంచిదే, నాకు పెద్దల యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయని అట్లా అనుకున్నాను. ఇంకా బాగా పూర్తిగా నిశ్చయం కాలేదు. అలా చెప్పగా విని వాళ్ళు ఇంకా డౌట్స్ వస్తుండేవి. ఆ రోజులలోనే ప్రకాశ్మణి దాది గారు వచ్చారు, ఆ రోజులలోనే మన్మోహిని దీదీ గారు వచ్చారు, ఆ రోజులలోనే రుక్మిణి దాది అని ఢిల్లీ అక్కయ్య గారు ఉండేది, ఆమె వచ్చింది. ఇలా మనోహర్ దాది వచ్చారు, పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మాటలు చూసినప్పుడు, వాళ్ళ రమ్మని అనేవాళ్ళు మమ్మల్ని కూడా, వినండి, చెయ్యండి, చూడండి. చాలా విశేషమైనటువంటి
ఒక ఆకర్షణ కలిగేది వాళ్ళ మాటలలో. అయినా కానీ ఇంకా కొన్ని నా ప్రశ్నలు తీరక ముక్తి అనేది లేదంటారు, ఎందుకు అని అడిగా నేను ఈ రుక్మిణీదాదిని. ఆమె ఒక మాట ఏమన్నదంటే గమ్మత్తుగా, అది ముక్తి అంటే ఆ పరంధామానికి పోయి పడి ఉండటము, ఆ ఉట్టిగానే పడి ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం చేయరు, ఏం ఉండదు, ఒక రాయంతో వాళ్ళంతా చలనం ఉండదు, ఇక నీకు అదే ఇష్టం ఉంటే అక్కడే ఉండు అని అన్నది. ఇదేంటి ఇట్లాంటిది ఏంటి అని అనుకున్నా నేను. ఇన్నాళ్ళ బట్టి అందరూ తప్పించి మన మునులు ఋషులు అందరూ తప్పించే దీనికోసమా అలా అనిపించింది. ఇది మంచిగా లేదు వాళ్ళు చెప్పడం అని అనుకున్నాను, కానీ వాళ్ళని ఏం అనలేదు. వాళ్ళని చూస్తే అసలు నోటితో మాట వచ్చేది. వాళ్ళ వర్చస్సు, వాళ్ళ మాట, వాళ్ళ తేజస్సు, వాళ్ళ నడక, వాళ్ళ హావభావాలు ఒక విశేషమైన ఆకర్షణలాగా అనిపించేది అనమాట. లాగుతున్నట్టుగా అలా బలీయంగా వద్దనుకున్నా కానీ నా అడుగులు వాళ్ళ దగ్గరికే పోయాయి, వాళ్ళ దగ్గరే కూర్చునేది. వాళ్ళు ఇంకా ప్రశ్నలు వస్తుంటే తీరక నేను అక్కడ చిక్కడిపల్లి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నీకు కోర్సు చేయటం అయిపోయింది, ఇక మా వల్ల కాదు, నేను దేవుడు పట్టుకోవాల్సిందే, నువ్వు రోజు క్లాస్కు రమ్మను అని అన్నారు. ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ రాసుకొని నువ్వు క్లాస్కు రా. సరే అన్నీ రాసుకునేదాన్ని, మొత్తం వచ్చి కూర్చునేదాన్ని. ఏం చెప్తారో చూద్దాం. హిందీ నాకు వస్తుంది కదా, హిందీ నాకు బాగా వచ్చు, అంత ముందే వచ్చు అనమాట. నాకు చిన్నప్పటి నుంచే వచ్చు హిందీ అభ్యాసం. సంస్కృతం కూడా కొంచెం అమర నిర్జర దేవ అని చెప్పని అది కూడా నేర్పారు శబ్దాలు. అందువల్ల భగవద్గీత కూడా చాలా ఇష్టం ఉండేది. అందువల్ల సరే మంచిది అని చెప్పినాను అనుకొని, బాబాగారు ఏంటో మరి వీళ్ళందరూ హిందీలో మాట్లాడుతూ నాకు తెలుస్తుంది కదా అనుకొని నేను పోయి ఇక కూర్చుంటే, ఆ రోజు బాబా చెప్పినట్టు నాకు ఏవైతే ప్రశ్నలు ఉండేవో అవే దాంట్లో సమాధానాలు. మురళీ మహిమ. అరే ఇదేంటి బాబాయ్, వాళ్ళు బాబా అనేవాళ్ళు, ఇది ఎవరు చెప్తున్నారంటే బాబా అనేవాళ్ళు. బాబా అంటే ఎవరంటే భగవంతుడు అనేవాళ్ళు. బాబా అని ఎందుకు అంటున్నారు అని అంటే, పరమాత్ముడి తండ్రి అని మేము పిలుచుకుంటున్నాం, నువ్వు నీ భాషలో నాన్న అనుకో, అయ్యా అనుకో, నాయన అనుకో, ఏమన్నా అనుకో, మేము మా భాషలో బాబా అన్నాం అంతే అని అన్నారు. సరే అని చెప్పని రోజు ఇట్లా ఒక వారం రోజులు అయిందండి. చాలా ఆనందం కలిగేది. ఆ వారం అయిందో కాలేదో, అప్పుడు నేను అనుకుంటా 73లో డిసెంబర్, ఆ నెల లోపల తెలుగు హ్యాండ్ ఈమె చదువుకున్న హ్యాండ్ అని వాళ్ళకి తెలిసిపోయింది. ఈమె బీఓఏలు ఇవన్నీ ఎంఓఏలు ఇవన్నీ తెలుసు, తెలుగు పండిట్ అని చెప్పి తెలిసింది వాళ్ళకి. తెలిసి పెద్ద భాయ్ ఏమన్నాడంటే, అదే మహేంద్ర సింగ్ గారు ఏమన్నారంటే, వాళ్ళ నాన్నగారు ఆయన ఏమన్నాడంటే, అమ్మ నువ్వు బ్రహ్మబాబా గారి యొక్క లైఫ్ హిస్టరీ ఉంది, అది నువ్వు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయమ్మా అని అన్నాడు. అని చిన్న బుక్, చిన్నది ఉంది లేండి హిందీలో. సరే మంచిదాను. అది రాస్తుంటే తెలియని అనుభూతి, ఆ చెయ్యి వెళ్ళిపోతూ ఉండేది, అలా రాసేస్తూ ఉండేదాన్ని ట్రాన్స్లేషన్, అలా జరిగిపోతూ ఉండేది. చాలా నాకే అప్పుడు కింద కూర్చునేదాన్ని. అక్కడ ఎక్కువ కుర్చీలు సోఫాలు ఏం లేవు వాళ్ళ ఇంట్లో, ఒక అద్దెలాగా ఒక దగ్గర ఉండేదాన్ని అనమాట. వాళ్ళు అద్దె తీసుకోలేదు, చదువుకుంటున్నాం కదా ఇద్దరం కలిసి అని, తమ దగ్గర కిందనే కూర్చునేదాన్ని. అలా రాసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయించారు వాళ్ళు, 1000 పుస్తకాలు చేయించారు, చాలామందికి ఇచ్చారు. ఆ రోజులలోనే ఇది ఇంకొక పుస్తకం ఇచ్చారు నా చేతికి, ఏది చిత్ర ప్రదర్శన. అమ్మ అది ఖమ్మం కలెక్టర్ గారట, ఆయనతో చెప్పాడంట మహేంద్ర భాయ్ తోటి, ఈ బొమ్మల పుస్తకం బాగుంది కానీ ఇది మా వాళ్ళు చదువుకోవాలంటే హిందీలో ఉంది, ఎలా తెలుగు వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. ఆయన ఇంగ్లీష్ బాగా వచ్చేది ఆయనకి, ఆయన ఇది మిలిటరీలో పనిచేశాడు. అందువల్ల మహేంద్ర భాయ్ గారు, అవునవునవును, అందువల్ల సరే మంచిది అని చెప్పని అది రాయమని అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాది ట్రాన్స్లేషన్స్. ఆయన చెప్పాడని చెప్పని అది అన్నీ కూడా చూసుకుని అలా స్టార్ట్ చేసినాం. చాలా చాలా అద్భుతం. అలా మా బాల్యంలో అయితే ఒక వండర్ ఏంటంటే, ఈ జ్ఞానం తీసుకున్నటువంటి రోజులలోనే నాకు కొన్ని అనుభూతులు అయ్యాయి. ఆ రూమ్ అంతా ప్రకాశమయమైనట్లుగా, అసలు అక్కడ ఎవ్వరూ లేరు, అసలు నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఆ లైట్ అంతా వ్యాపించి ఉంది, దాంట్లో అసలు ఒక అన్వేషణ ఏమైనా ఒక ఆకర్షణ లాగుతూ ఉండేది, ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా, ఏదో లోకానికి వెళ్ళిపోయినట్లు అనిపించేది అనమాట. ఒక్కొక్కసారి భయం వేసేది, అసలు నేను ఎక్కడికైనా ఏమైనా అయిపోతానా ఏంటి, ఏం సంగతి, ఏమన్నా మైండ్ ఏమన్నా అట్లా అనిపించేది. కానీ నాకు తెలియకుండానే అది ఆ ఆకర్షణ అనేది బాగా. ఇక 74వ సంవత్సరం అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ తపన ఎక్కువైపోయి, ఈ మన ప్రీతం మేంజీ గారు ఉండేవారు,
వారి భార్య కుల్దీప్ అమ్మ, ఆమె చాలా గట్టిగా పట్టుకునేది నన్ను. ఫస్ట్లో ఎంత పట్టుకునేదంటే ఈవెన్ వదిలిపెట్టకూడదు అన్నంత, మరి ఆమెకేం ప్రేరణ ఇచ్చిందో నాకు తెలియదు. చాలా పట్టుకొని నువ్వు అన్నం తినందే పోవద్దు, నువ్వు పాలన చేయదే పోవద్దు అని చెప్పని బలవంతంగా దాన సంస్కారం ఉండేది, ప్రేమ సంస్కారం, భక్తి సంస్కారం కదా, అన్నీ ఏది తీసుకొచ్చినా కానీ ఇచ్చేదాన్ని వాళ్ళు. అయితే నాకు అక్కడ ఒక ఆకర్షణ ఏమనిపించేది అంటే ఆ చిక్కడపల్లి సెంటర్లో ఈ లాయర్సు, ఇంజనీర్సు, డాక్టర్లు, ఒక ఆయన జడ్జి, మరి ఒక ఆయన మంచి పండిటు, ఇలా పెద్ద పెద్దోళ్ళు సామాన్లు తీసుకొని పైకి ఎక్కుతుండేవాళ్ళు. అవును, నాకు అసలు ఏంటిది. తర్వాత అక్కడికి పోతే లోపలికి పోతే చిన్న చిన్న పిల్లలు జ్ఞానం చెప్తుండేవాళ్ళు. ఏంటిది అసలు, ఏం మహిమ ఇది, ఏం శక్తి ఇది, ఏ ఆకర్షణ వల్ల ఇట్లా పనులు చేస్తున్నారు అలా అనిపించేది నాకు. అప్పుడు అసలు నన్ను చూసి వాళ్ళు మేము అది పెట్టుకోము ఇది పెట్టుకోము అని అట్లా అంటుండేవాళ్ళు. వాళ్ళు ఏదన్నాగా నాకేమనిపించదు అంటే వీళ్ళే అంత మంచిగా చేసేవాళ్ళు, నేను చేయలేని దాన్నా ఛాలెంజ్ కింద తీసుకుని ఫీలింగ్ లాగా వస్తుండేదన్నమాట. ఒకసారి నేను వాళ్ళ మాటలన్నీ వింటూ ఇంత ఫోర్స్గా వీళ్ళు నియమాలు 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 అని చెప్తున్నారు, మనం కూడా చెయ్యాలి కదా, చూద్దాం అదేంటో అన్నట్లుగా ఒక బలీయమైన ఆలోచన వచ్చేసేసి ఇక నేను కూడా దీన్ని పాటించాలి, చెయ్యాలి వీళ్ళు చెప్పిన ప్రకారంగా. ఆ ఉల్లిపాయలు మొత్తం తీసుకొని పారవస్తుంటే పని మనిషి నా వెనకాల వచ్చేసమ్మ మీరు పారపోయేవాకండి నేను తీసుకుంటాను, నేను తినకూడదు నువ్వు మాత్రం తినొచ్చా, నువ్వు కూడా తినకూడదు అమ్మా అని అంటుంటే మొత్తుకునేదాన్ని. అయినా బలవంతంగా ఆమె తీసుకొని పోయింది. అట్లాగా నేను పూర్తిగా దీని లోపల అంకితం అయిపోయి ఉంటున్న రోజులలోనే నాకు బాబా మీద ఇంకా 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 అనుభూతులు ఇంకా ఇంకా బలీయంగా కనిపించటం, అసలు ఎక్కడ ఎవరి దగ్గర లభించినటువంటి ఒక మానసిక ప్రశాంతత, కొంచెం ఒక అద్వితీయమైన ఏదో ఒక శక్తి నన్ను లాగుతున్నట్లుగా అనిపించటం, ఒక వింతైనటువంటి ఒక అనుభూతుల లోపలికి వెళ్ళిపోవటం, దాంట్లోనే మునిగిపోవటం అలా కలుగుతుండేదన్నమాట. వీళ్ళు మాటి మాటికి బాబా 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 అని బాబా మాటలు కూడా చెప్పడమే కాకుండా ఈ అవ్యక్తవాణిలు కూడా చదివేవాళ్ళు అప్పుడప్పుడు. అవును, ఆ అవ్యక్త బాబా మాటలు వింటమే కాకుండా ఆ రోజులలో బ్రహ్మా బాబా యొక్క హిస్టరీ కూడా వాళ్ళు ఒకసారి అది వీడియో చూపించారు. ఓకే, అది చూస్తున్నంతసేపు బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశించటము, అదంతా కూడా రూమ్ అంతా అలా ప్రకాశవంతంగా కావటం, ఆయన అహం చతుర్భుజం తతత్వం అన్నట్టుగా శ్రీమన్నారాయణ సాక్షాత్కారం, ఆ తర్వాత అదేంటి చిదానంద స్వరూపం శివోహం శివ, కళ్ళెమ్మడి నీళ్ళు. అసలు ఏంటి, అసలు నేను ఏం చూస్తున్నాను, ఏంటి ఏం సంగతి, ఏం వింటున్నాను, అసలు ఇది నేను నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం వింటున్నాను అని అదొక లోకంలోకి పోయినటువంటి ఒక అనుభూతి. అప్పుడు దాంతో బాగా నిశ్చయమైంది నాకు, ఇది మామూలు జ్ఞానం కాదు, దీని గురించి ఎవరి లోపలనైతే దేవుడు ప్రవేశించాడో. నేను పోయినటువంటి రోజుల్లో 73వ సంవత్సరం కాబట్టి బ్రహ్మబాబా గారు వెళ్ళిపోయి 3 సంవత్సరాలే అయింది. అందరూ అంట మొదలుపెట్టారు, ఒక 3 సంవత్సరాల ముందర వస్తే నువ్వు బాబాను చూసేదాన్ని, బాబాను చూసేదాన్ని. సరే నా అదృష్టం ఇట్లా ఉన్నది అని చెప్పి నేను అనుకొని ఇక పెద్ద బైంజీని పట్టుకున్నాను గట్టిగా. నన్ను మౌంట్ అబు తీసుకుపోరా, అసలు నువ్వు వచ్చిన 5-6 నెలలు కూడా కాలేదు, నేను నిన్న ఎట్ట తీసుకెళ్ళాలి, మా నియమం ఉన్నది, లేదు నన్ను తీసుకెళ్లాల్సిందే, మాకు టికెట్ లేదని అన్నారు. టికెట్ లేకపోతే మామూలుగా జనరల్గా సరే తీసుకుపోవాల్సిందే. ఎట్లా జనరల్గా తీసుకుపోతామమ్మా అని చెప్పారనంటే ఏం పర్వాలేదు, మీరందరూ సీట్లలో కూర్చోండి, నేను కింద కూర్చొని సరే వస్తాను. కొంచెం ఎక్కువ వయసు ఇంత లేదనమాట, తక్కువ ఉంది, 30-33 సంవత్సరాలు, చాలా యంగ్గా ఉన్నాను అనమాట. అప్పటికే మాకు అన్ని భవబంధాలు తీరిపోయినాయి. దానికోసం అని చెప్పి నేను తప్పకుండా నేను వస్తానని చెప్పానంటే టికెట్ తీసుకున్నారు. ఎక్కడ కూర్చోవాలి, బాత్రూమ్ దగ్గర కూర్చొని పోయా. అంత తప్పనుండింది మీకు బాబా దగ్గర కూర్చునేదాన్ని, ఏం కాదు నాకు, మీరందరూ పండుకోండి, మీరందరూ కూర్చోండి, నాకేం కాదు, నేను కూర్చుంటలేను. పాపం వాళ్ళకే జాలేసి, శకుంతల నువ్వు కూడా కొద్దిగా కూర్చుంది కానీ కాసేపు కూర్చుంది కానీ కాసేపు అలా కిందనో పైన ఎక్కడో దగ్గర కూర్చునేదాన్ని అనమాట. కొంచెం శక్తి ఉండేది బాగా.
అలాగా నేను ఆ ప్రకారంగా పోయినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది అవుతుందని కూడా నాకు అస్సలు సంకల్పం రాలే. నేను పరమాత్ముడు అవతరించిన ప్లేస్కి పోతున్నాను, నేను అక్కడికి ఆ వెళ్తున్నాను. నషాలో అసలు చాలా అసలు పోతుంటే కూడా అసలు ఆ రోజులలో ఏంటి, బాంబే తర్వాత అహ్మదాబాద్ తర్వాత మళ్ళీ బస్సు తర్వాత మళ్ళీ పైకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బస్సు, పాండవభవనం బస్సు. అసలు అన్నీ మారినా కానీ అలసటని కానీ బాధని కానీ కష్టమవుతుందని కానీ అసలు అక్కడ ఎన్ని చూస్తుంటే కూడా ఇవన్నీ పరమాత్ముడు చూశాడా, ఇవన్నీ ఆయన నడిచిన ప్రదేశాలా, ఇక్కడికి వచ్చాడా. అసలు నాకు ఒక మరొక లోకల్ లోపల అసలు ప్రాణం లోపల ఉండకపోయేదన్నమాట. అసలు అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక రకంగా చూస్తే నేను ఈ లోకంలో లేనేమో అనిపించేది. బ్రహ్మబాబా రూమ్లో కూర్చోబెట్టారు నన్ను. నాకు అసలు నాకు ఒళ్ళు సోయి లేదు. అలా అచేతనంగా అయిపోయాను. ఏదో లోకం లోపల ఎక్కడికో ఒక తెల్లటి ప్రకాశం లోపల తేలిపోతా ఉన్నానన్నమాట. నాకేమనిపిస్తుంది, నేను సచ్చానా, వేరే లోకం, అసలు నేను నిజంగానే బతుకున్నానా అని నాకు నేనే గిచ్చుకున్నాను బాగా. అది తెలుస్తుంది నాకు. అసలు లెమ్మంటే లేవలేకపోతుంది. అది ఈమెకేదో ధ్యానావస్థ వచ్చినట్టుంది అనుకున్నారు వాళ్ళు. కానీ నాకు అవే లాగుతూ ఉన్నాయి, ఏదో లోకానికి పోయినట్టుగా, ఎక్కడికో పోయినట్టుగా, ఒక తెల్లటి లోకం లోపలికి తీసుకుపోయి అట్లా నాకే అలాంటి ఊహలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ అలాంటి విజన్స్ అవి కనపడతా ఉన్నాయి అన్నమాట. అక్కడ ఏదో నన్ను పిలుస్తున్నట్టుగా ఎవరో చేసి చాలాసేపటి వరకు నన్ను కూర్చొని లేవలేదు. వాళ్ళే లేపారు. లేపి నన్ను పట్టుకొని నడిపించి అక్కడ ఆ పాండవభవనంలో తెన్నెలు ఉండేవి. అది ప్రకాష్ పండ దాది గారి దగ్గర పోయే దగ్గర అరుగులు ఉండేవి. అక్కడ కూర్చోబెట్టారు. అప్పుడు ఒక ఇంజక్షన్ ఆమె ఇచ్చారు నాకు. అబ్బో, తర్వాత కొంచెం చైతన్యం వచ్చింది, వెచ్చదనం వచ్చింది. అందాక లోపల పోయిందనమాట బాగా మనసు అంతా కూడా. అది నేను మర్చిపోలేను అక్కయ్య. మళ్ళీ గుడిసె దగ్గరికి పోతే అది ఇంకొకటి, కుటీరం దగ్గరికి పోయినప్పుడు కూడా బ్రహ్మ బాబా ఇక్కడ కూర్చున్నాడా, బాబా అక్కడ ఎదురుగుండా కూర్చున్నట్టుగా వచ్చి ఆగయా అన్నట్లుగా అదొక వింత అనుభూతి కలిగేది. ఆ బయట పక్కన జగదమ్మ కూర్చొని వీణ వాయించిందని చెప్పారు. అక్కడ కూర్చుండే నాకు నిజంగానే జగదమ్మ పక్కన కూర్చున్నట్లుగా ఆనాటి హిస్టరీ లోపల ఇలా ఉండేది, ఇలా కూర్చునేది. అదే దాంట్లోపల ఆ ధ్యాస లోపలికి వెళ్ళిపోయేదాన్ని. శాంతి స్తంభం దగ్గర కూర్చొని కూడా నేను లేవలేదు చాలాసేపు. వాళ్ళే నన్ను తర్వాత పట్టుకొని బయటికి తీసుకొచ్చి, ఆ రోజులలో ఒక పాట వేసేవాళ్ళు, శివదర్శన హై సృష్టి చక్రమే, విశ్వదర్శన హై ఆవుకి ఆంచలమే. పాట వస్తుంటే శివుడు ఇక్కడికి వచ్చాడా, పరమాత్మ ఇక్కడికి వచ్చాడా, నేను ఇన్నాళ్ళ నుంచి నేను తెలుసుకోలేదా, నేను బతికుండి కూడా నేను చిన్నప్పటి నాకు వయసు వచ్చి కూడా నీకు రాలేదా, ఏంటి నా పార్ట్. ఇంకా దాదీలు మాట్లాడేవాళ్ళు ఆ రోజులలో పాటలు, హమ్నే దేకా హమ్నే పాయా, ఏంటి వీళ్ళు చూసారా, వీళ్ళు దేవుని చూసారా, నేను చూడలేదు. అలా ఏడుపు, బాధ, ఒక పక్కన కష్టం, ఒక పక్కన ఆనందం, చాలా చాలా కన్నీళ్ళు కారిపోతూ ఉండే. అదొక లోకల్లాగా అనిపించేది ఆ రోజులు చూస్తుంటే. కానీ మళ్ళీ ఒక బాధ అనిపించింది, మా వాళ్ళకి తెలియదు, మా ఆంధ్ర వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏంటిది ఎందుకు బాబా, ఏం బాబా అని అనుకుంటుంటే ఏడుపు వచ్చేది. ఎందుకు బాబా మేము ఎందుకు ఇంత లేటుకు వచ్చాం బాబా, మేమేం పాపం చేసాం బాబా, మమ్మల్ని ఎందుకు నువ్వు ఉండగా తీసుకొచ్చుకోలేదు బాబా, అనుకో. ఒకటే బాధ. అలాగా బాధ అనిపించేసి నేను అడిగేదాన్ని ఆయనే అది మహేంద్ర సింగ్ని, ఏంటన్నయ్య మీరు ఇక్కడ కూర్చుంటారు, రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు అవుతున్నాయి, విశాఖపట్నంలో చాలా పెద్ద ప్రోగ్రాంలు ఉన్నాయి, చాలా పెద్ద ఊళ్ళు ఉన్నాయి, ఆంధ్రాలో ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఎక్కడికి మీరు పోరు ఏంటన్నాయి, బెజవాడకు పోవచ్చు కదా, ఇన్ని ఉన్నాయి అంటే, అమ్మాయి అరిగిన కాళ్ళు, అరిగిన బళ్ళు,
మేము ఎక్కడికి పోలేం, మేము ఏ సేవ చేయలేం. మాది అయిపోయింది, నీకు ఇష్టం ఉంటే నువ్వు సేవ చేయి అట్లనే వాళ్ళు. మాదైతే అరిగిపోయినాయి వాళ్ళు అనిపించి వాళ్ళు చేయలేకపోతున్నా సరే మనమే చేద్దాంలే అని అనుకొని ఒక 2-3 తీసుకొని, అంటే అప్పుడు ఆ రోజులలో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళే కొంచెం తీసుకొని ఒక 2 మాతలు, ఒక 2 అన్నయ్యలు, ఒక కుమారుడు, కొంచెం బియ్యం మూటలు అవి ఇవి అన్నీ దాంట్లో కట్టేసుకొని ఆ సదాశివపేట, అదేంటి ఇంకా వనపర్తి, మహబూబ్ నగరు అవన్నీ తిరిగి ఏం లేదు మా పని. ఒక గుడికి పోవటం, ఏదో మఠ నిద్ర సత్రం భోజనం ఏదో అంటారు చూడండి, అలాగా అసలు పోతుంటే ముళ్ళ కంపలు అన్నీ అట్ట వస్తాయి. అసలు ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తులు వస్తారనేవాళ్ళు. సర్లేని అక్కడికి పోయి ఒక 4 చిత్రాలు కట్టుకొని అక్కడ చెప్తూ ఉంటే కాళ్ళకు ఒకటే ముళ్ళు గుచ్చుకుంటా ఉండే. అక్కయ్య ఇక్కడ బాగా ముళ్ళు ఉన్నాయి, ఈ దారి బాగలేదంటే బాబాయ్ ఇక్కడికి వచ్చాడు, ఎన్నిసార్లు చెప్తాడు ముళ్ళ ప్రపంచంలోకి వచ్చారని. ఈ ముళ్ళే ఉంటాయి, ఈ బయటికి కనపడుతున్నాయి, ఒకటి లోపల ఉంటాయి అట్లా అనేదాన్ని వాళ్ళతోటి. వాళ్ళని అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అక్కడ ఊళ్ళో మాకు ఎక్కడ ఇల్లు దొరకపోతే అక్కడ మేము చూస్తుంటే ఒక అన్నది ఉంటుంది కదా, వాళ్ళకి ఒక ఇల్లు ఉందండి ఖాళీగానే, కానీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఉండకూడదు అంటే వాళ్ళు ఖాళీ చేసి వాళ్ళు వేరే ఉన్నారు, అది ఖాళీగానే ఉందంటే మాకేం భయం లేదండి, మేము ఉంటాం అక్కడ, మమ్మల్ని పంపించండి. చచ్చిపోయిన ఇళ్ళు వాళ్ళు వదిలిపెట్టేసిన ఇంట్లో మేము ఎట్లా ఉంటామంటే మాకేం లేదండి, మమ్మల్ని పంపించండి, మేము ఉంటాం లేదు. ఏం ఉండేది కాదు, ఏం తోచేది కాదు, ఒకటే సంకల్పం సేవ చేయాలి. సేవ తప్ప ఇంకో మార్గం లేదు. సేవ నా ఆంధ్రప్రదేశ్ వాళ్లకు జ్ఞానం చెప్పాలి, వాళ్లకు దేవుడు వచ్చాడన్నమాట తెలియాలి. 500-600 లెటర్స్ రాశా, ప్రతి ఒక్కరికి లెటర్ రాయటమే. అక్కయ్య, అవ్యక్త బాప్దాదాని కలుసుకోవడం అనేటువంటిది, అది మొట్టమొదటిసారి కలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో మరపురానటువంటి సంఘటన. కాబట్టి మీరు అవ్యక్త బాప్దాదాను కలిసినప్పుడు ఉన్న స్మృతులను మాతో పంచుకోండి. అలాగే బాబా మీకు ఏమైనా విశేషమైన వరదానాలు, అప్పట్లో పర్సనల్గా కలిసేవారు కదా బాబా, సో ఏమైనా విశేషమైన వరదానాలు బాబా ఇచ్చారా? 74వ సంవత్సరం లోపల మేము పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. అయితే బాబా మహారాష్ట్ర వాళ్ళని కలుసుకున్నాను అన్నప్పుడు దాంట్లో ఇంకెవరు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని అన్నప్పుడు మేమందరం ఉన్నాం తెలుగు వాళ్ళం. అయితే బాబా ఆంధ్రప్రదేశ్ అనగానే, ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ అనగానే బాబా అంధకారాన్ని పోగొట్టేవాళ్ళు, ఆంధ్ర లోపల ఉన్నటువంటి అంధకారం పోగొట్టేవాళ్ళు అని అనేవాడు. ఆ తర్వాత ఆ రోజులలో ఒక్కొక్కళ్ళు కూడా బాబా వరదానాలు ఇచ్చేవాడు. బాబా దగ్గరికి వెళ్ళటం, బాబా చేతుల్లో టోలీ పెట్టడం. బాబా నన్ను చూసి ప్రత్యేకించి భాగ్యశాలి ఆత్మ హై భాగ్య బడాతే చలో, భాగ్యకో బాంటో, బాబా అన్నారు కదా, భాగ్యకో బాంటో భాగ్య దేతే చలో, భాగ్య విధాతకే బచ్చే బనే హో, అలా బాబా అన్నారు. చేతిలో టోలీ పెట్టారు. నాకేమనిపించేది అంటే వాళ్ళ వరదానాలన్నీ మాకున్నాయని అన్నీ రాసుకునేదాన్ని, A to Z రాసుకునేదాన్ని. నేను ఆ రోజులలోనే తెలుగు వాళ్ళని కూడా కొంతమంది తయారు చేసాం. ఫస్ట్ మేము జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగు మీద మమకారంతో ప్రత్యేకించి తెలుగు వాళ్ళే కావాలి, తెలుగు వాళ్ళకే కావాలని వాళ్ళకే సేవ కోసం అన్నట్లుగా ఆ రోజులలో కాచిగూడ లోపల పెద్ద మేళా పెట్టారు, హైదరాబాద్ కాచిగూడలో. దాంట్లో తెలుగు హ్యాండ్ ఎవరంటే నన్ను, అక్కడ మెడ్రాస్లో ఒక అక్కయ్య ఉండేది, ఆమె పాటలు కూడా పాడేది. రోజీబేన్ దగ్గర ఒక ఆమె ఉండేది, ఒక మాతాజీ, తెలుగు మాతాజీ. ఆ అక్కయ్యను నేను, మా అమ్మకి మాకు చెప్పారు యోగ శిబిరాలు చేయమని. తర్వాత ఇక్కడ ఎట్లయితే యోగ శిబిరాలు చేయటం స్టార్ట్ అయిందో, ఇది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదా, ఎవరైనా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉన్నారా అని చెప్పానంటే నన్ను కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రోజులలో బాబా పక్కనే కూర్చొని ట్రాన్స్లేషన్ చేయాల్సి వచ్చేది. అవును, ఆ సౌభాగ్యం కూడా లభించింది ఈ ఆత్మకి. ఒక విశేషమైనటువంటి ఆకర్షణ లాగుతూ ఉండేది.
ఒక పక్కన మనసు తేలిపోతూ ఉండేది. అలాగే దీది, మీరు యజ్ఞం యొక్క ఆదిరత్నాలతో కూడా చాలా విశేషమైన పాత్ర మీరు నటించారు. కాబట్టి దాదీల దగ్గర నుంచి, దీదీల దగ్గర నుంచి మీకు ఏ విధమైన పాలన దొరికింది? వారి నుంచి ఏ ప్రేరణలు మీరు తీసుకునేవారు? ముఖ్యంగా నాకు ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బలీయమైన ప్రేరణ ఇచ్చింది పెద్దదాది, దాది ప్రకాశ్మణి గారు. ఏ రోజునైతే ప్రకాశ్మణి దాది గారిని చూశానో, వారి మాట, వారి టీవీ, వారి రాజసం, వారి ప్రేమ, వారి మృదుత్వం, వారి యొక్క అనేక రకాలైన మాతృప్రేమ లాంటి సమీపత్వం, సాన్నిధ్యం, వాళ్ళ యొక్క తేజస్సు. ఆ రోజులలో మేము దాదీని కలుసుకోవాలంటే కూడా ఒక 5 నిమిషాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు. దాదీ వస్తున్నారు, దాది మీ అందరి దగ్గరికి వస్తారు, మీరందరూ దాది దగ్గరికి వెళ్ళాలి, ప్రసాదం తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, మీ స్థితి ఎలా ఉండాలి, మీరు దాదీని విశేషంగా ఏ విధంగా చూడాలి, ఇలా మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఫస్టే. మాకు మనోహర్ దాది గారు టీచర్, మాకు 1 వీక్ కోర్స్ చెప్పే టీచర్ ఆమె చెప్పేసిన తర్వాత ఇట్లా దాది గారు వస్తారు, కలుసుకుంటారు. అప్పుడు ఆ రోజులలోనే మాకు బలీయంగా ప్రేరణ అనిపించేది, నేను ఈ దాది గారి లాగానే తెలుగులో సేవ చేయాలి. దాది గారి యొక్క మురళి నాకు సంవత్సరం దాకా నా చెవులలో మోగుతూ ఉండేది. ఒకసారి వింటే దాది 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 కూడా ఆ రోజులలో ఎక్కువ జనం లేరు. మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని శకుంతల అని పిలిచేది. 1000 మంది లోపల కూడా నా పేరు పెట్టి పిలిచేది. చాలా దగ్గర కూర్చొని ఇలాగే ఇక్కడ నేను కూర్చుంటే ఇక్కడ పక్కన బయట 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 ఐసా ప్యార్స్ దాది ఒళ్ళోకి తీసుకునేది. దాది మాకు మాకన్ మాని అనేది, మక్కన్ మాని అనేది ఎన్నపూసి రొట్టెలకి పెంచదార చల్లేసేసి నోట్లో, దాదిలో ప్రేమ చూస్తుంటే కళ్ళప్పుడు నీళ్ళు వచ్చేసేది. అవునవునవును. దాది అది వంకాయలు అటువంటి బజ్జీలు అలాంటివి చేసినా కానీ అదంతా నువ్వు తినాలి, నువ్వు నోరు మూసుకొని బాబా దగ్గరికి వెళ్ళిపోమనేది. అలాగ దగ్గర తీసుకునేది దాదీల యొక్క సాన్నిధ్యం. నా జీవితంలో మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేనిది దాది గారితో నా సాన్నిధ్యం, నా సన్నిహితం, వారికి నాకు ఉన్నటువంటి అనుబంధం, వారి ప్రేమ, వారి లాలన, వారి పాలన, వాళ్ళ యొక్క శక్తిశాలి స్మృతి. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి. కొన్ని డిస్టర్బెన్స్లు కూడా వచ్చాయి సేవలో, కానీ అట్లా కాదు ఇలాగా. పెద్ద దాది గారికి నా మీద ఈమె తెలుగు సేవ చేయగలుగుదని ఎంత పడ్డిందంటే, ఇట్లా ఈ సేవ ఇక్కడ ఈ ఊళ్ళ లోపల కూడా సేవ చేయాలని ఇంకా తలంపు వచ్చినప్పుడు నేను ఈ ఊరికి పోనని అన్నా. ఈ ఊరు మా ఊరు ఇది, మా నాన్నగారు వాళ్ళు ఉండే ఊరు ఇది, పుట్టిర్లు ఇది. నేను వెళ్ళడానంటే బ్రహ్మబాబా ఎక్కడి నుంచి బయలుదేరాడు. బ్రహ్మబాబా తన ఇంట్లోంచి స్టార్ట్ చేశాడు కదా, నీకెందుకు వస్తుంది మోహన్, నా ఇల్లు నీ ఇల్లు అని నువ్వెట్లా అనుకుంటావు. ఇలా చెప్పింది దాదే. నేను మర్చిపోలేను దాది, జీవితంలో మర్చిపోలేను. బెజవాడకు కూడా వెళ్ళమని అన్నారు నన్ను. బెజవాడ లోపల సేవ చేసినప్పుడు 1980లో ఆ గోదావరి అదే మన కృష్ణా పుష్కరం కూడా వెళ్ళమన్నారు. వెళ్ళేదంటే నేను అన్న కదా, నేను బెజవాడకి ఎందుకు వెళ్ళాలంటే, లేదు తెలుగు హ్యాండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ లేరు వరంగల్లో, నువ్వు వెళ్ళాలని దాది గారి దగ్గర నాకు స్పెషల్ ఫోన్ వచ్చింది. శకుంతల तुमने जाना ही पड़ेगा, जाओ बाबा की सेवा करने के लिए हम क्यों है ऐसा बोले. దీది, ఇప్పుడైతే మీరు మిర్యాలగూడలో ఉన్నారు, కానీ మీ అంతో అపారమైన అనుభూతిలో ఎక్కడెక్కడ సేవలు చేసి మీరు మిర్యాలగూడకి వచ్చారు దీది? నేను ఇక్కడ మిర్యాలగూడలో ఉన్నప్పుడు ఇక్కడ నాది అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచే స్టార్ట్ అయ్యాను. చిక్కడపల్లి సెంటర్ అక్కడనే ఉండేదాన్ని అనమాట. ఇక్కడికి నేనేం రాలేదు, ఇక్కడ నేనేం లేను. కానీ మీరు ఉన్నటువంటి ఊళ్ళో వాళ్ళకు కూడా జ్ఞానం చెప్పాలి అని చెప్పని అన్నారు. మరి మా అమ్మ వాళ్ళు జ్ఞానంలో లేరు ఇంకా అప్పుడు 74 ఆ సంవత్సరంలో. లేకపోతే నేనేమన్నానంటే, మరి మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎట్లా వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఇంటికి నేనెందుకు ఇంకేమన్నా పంపించండి అంటే, అట్లా ఎందుకని మా దాది గారు చెప్పారు. అదే నువ్వు అట్లా అనుకోవద్దు, లౌకికం బ్రహ్మబాబా ఎట్లా తయారయ్యాడు, ఆయన ఉన్న ఇంట్లోంచే తయారయ్యాడు కదా. అప్పుడు నేను దాది గారి ఆజ్ఞ పెట్టుకొని లౌకికంలో అంటే హైదరాబాద్లో ఉంటూనే, హైదరాబాద్ సెంటర్లో ఉంటూనే, హైదరాబాద్లో చూసుకుంటూనే, అక్కడ ఇంకా పూర్తిగా ఇంకా సరెండర్ కాల
76లో సమర్పణ కావాల్సి వచ్చింది. అది 76 స్టార్టింగ్ అనమాట. ఇదంతా ఫస్ట్ రోజులు. అప్పుడే ఆ రోజులలోనే నేను వాళ్ళ ఇంట్లో ఉంటూనే ఇదంతా క్లాస్కి వెళ్ళటం చేయటం చేస్తుండేదాన్ని, చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంకా చదవాలని రామచంద్ర మిషన్ అని చెప్పనని, ఆ తర్వాత అదేంటి రామకృష్ణ మిషన్ అని, వివేకానంద వాళ్ళ దగ్గరికి అని, ఇలా అదేంటి రాధాస్వామి సత్సంగం అని, అవన్నీ చూసి భక్తి మార్గం బాగా ఎక్కువ కావటం వల్ల పోదామనే తపన వచ్చినప్పుడు బాబా నన్ను పోనీయలేదు, గట్టిగా పట్టుకున్నాను. అయితే ఆ రోజులలోనే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి, అంటే వాళ్ళు అక్కడి నుంచి పిలిపించారనమాట మా ఊళ్ళో కూడా. అప్పుడు ఒక నెల రోజులు కోర్సు ఇచ్చా మీ పేరెంట్స్కి, మీ అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ దగ్గర ఒక పెద్ద దుకాణం లాగా వెనకాల స్థలం ఉండేది పొడుగ్గా. అక్కడ ఒక 200 మంది 100 మంది దగ్గర పడతారు. వాళ్ళందరూ వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. చెప్తుంటే ఒక్కొక్కళ్ళు అద్భుతమైపోయి వింటుండేవాళ్ళు. ఏదో రామ కథ సీత కథ అన్నట్టుగా అలా వింటూ అక్కడ వాళ్ళు తయారయ్యారనమాట. మా ఊళ్ళో కూడా సెంటర్ పెట్టాలి, చెయ్యాలి. నేనుండటం అక్కడ హైదరాబాద్ లోపల, మేము సికింద్రాబాద్ లోపల సెంటర్ తెరవడం జరిగింది 1977 ఆ రోజులలో, 78 ఆ రోజులలో. బాగా జ్ఞాపకం లేదు. సికింద్రాబాద్లో చెయ్యాలనే సంకల్పం ఎందుకు వచ్చిందంటే తెలుగు సేవ లేదు, తెలుగు సేవ జరగాలి. ఇక్కడ అందరూ కూడా హిందీ వాళ్ళే కనపడుతున్నారు, ఎట్లాగా తెలుగు సేవ? అక్కడ అసలు ఏది లేదు కదా సికింద్రాబాద్లోనే, అది పెట్టాల్సి వచ్చింది. దానికి అనేక రకాల సాధక బాధకాలు వచ్చిన అయినా కానీ చెయ్యాలి. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పటం పెట్టుకునేదాన్ని. ఎక్కడెక్కడ జిల్లాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెద్దవి ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్నవి అన్నీ చూసి ఆయన ఒక్కొక్క దగ్గర టిక్కు పెట్టుకునేదాన్ని. ఇక్కడికి నేను వెళ్ళాలి. అలాగా అక్కడ ఉంటున్నప్పుడే ఈ మిర్యాలగూడెం సెంటర్లో కూడా పెట్టాలి, చెయ్యాలని అంటే అక్కడి నుంచే నేను ఇక్కడ కోర్సు ఇవ్వడం కోసం వచ్చి, మా అమ్మ వాళ్ళు ఈ జ్ఞానంలో లేరు కాబట్టి వాళ్ళని తీసుకురావాలి అన్న సంకల్పంతో, అమ్మ మీరు ఇంట్లో మేము ఉండాలని అంటే మరి మీ ఆహారం ఏం తినలేము, నేను ఎక్కడ చూడలేదు కన్నతల్లి పెడితే తినకపోవటం, ఇదెక్కడ జ్ఞానం, ఇదెక్కడ సంగతి అని మా అమ్మగారు కొంచెం కష్టపెట్టుకున్నారు. లేదమ్మా భగవంతుడు చెప్తాడు జ్ఞానంలో ఉన్న వాళ్ళ చేతులతో తినమంటాడు, ఇదే నేను కూడా జ్ఞానంలో ఉంటా అన్నది. దీది, బ్రాహ్మణ జీవితంలో మనం చేసే ధారణలు అయితే బయటికి కనిపించవు, చాలా అంతరికంగా సూక్ష్మంగా ఉంటాయి. సో మీరు మీ లైఫ్లో ఎలాంటి ధారణలపై విశేష అటెన్షన్ పెట్టేవారు? నేను నా జీవితంలో చూసుకుంటే నాకు ముఖ్యంగా కొట్ట వచ్చినట్టు కనపడేది మురళి. ఎందుకంటే మురళి ద్వారానే నాకు నూతన జన్మ జరిగింది. మురళినే నన్ను లేబట్టింది. మురళినే నన్ను ఒక విశేషమైనటువంటి అనుభూతులు ఇచ్చి బాబా యొక్క దానికి ముందర నడిచినట్టుగా చేసింది. మురళి నాకు స్వయంగా పరమాత్ముడు వచ్చి ఎదురుగుండా నిలబడి ఉన్నట్లుగా, ఇది నేను భగవద్గీత వింటున్నాను. ఎందుకంటే నాకు భగవద్గీత అంటే ఎంత ఇష్టం ఉన్నది అంటే, కొన్ని వేల పుస్తకాలు నేను దానం చేసేదాన్ని. మలయాళ స్వామి దగ్గర తెప్పించి భగవద్గీత పుస్తకాలు దానం చేస్తే మంచిదని ఎన్నో అధ్యాయాలు కంఠస్థమయ్యేది ఆ రోజులలో. చాలా భక్తి మీద ఉండబట్టికి ఈ మురళీనే భగవద్గీత, భగవంతుడు చెప్పిన మాటలు ఇవే అని ఆ మురళి బాబా ఒకసారి అన్నాడనమాట. మురళీధరుని యొక్క యుగానికి పోవాలంటే మురళీనే ఆధారం. మురళి ఒక్కొక్క మాట బంగారపు యుగానికి దారి, స్వర్గానికి త్రోవ మురళి. మురళిని ఇష్టపడినటువంటి వాళ్ళు మురళీధరుడి యుగానికి పోలేరు. అవన్నీ బాగా నాటుకుపోయాయి నాకు. అంతేకాకుండా నాకు మురళి అంటే మొదటి నుంచి ఇష్టం. ఆ దాది గారి యొక్క మురళి అంటే దగ్గర నుంచి మురళి మీద బాగా, వర్తమాన సమయం లోపల కూడా ఈ మురళి చెప్పకుండా, మురళి చదవకుండా నేను ఉండలేను. నాకు ఒక్కోసారి కొంచెం హార్ట్ ఇబ్బందులు ఉంటాయి, కొద్ది బ్లాకేజెస్ అవి ఇవి అయినప్పటికీ కూడా నేను మాత్రం ఒక్కోసారి రెస్ట్ తీసుకోండి, మాట్లాడకండి, ఎక్కువసేపు మీరు క్లాస్ చేయకండి అన్నప్పుడు కూడా లేదు, నేను మురళి చెప్తాను. ఎందుకంటే నేను చూసా దాది గారిని. దాది గారు ఒక్కరోజు కూడా ఆమె బ్రతికున్నంత కాలం, ఆమె చేతనైనంత కాలం మురళి చెప్పకుండా ఉండగా నేను చూడలేదు. దాది గారికి బాగలేకపోతే కూడా నిర్వేరుబాయి వచ్చి ఆమెకు మురళి వినిపించేవాడు. మురళి ఇన్న తర్వాతనే ఆమె తినేది. ఇది నాకు బాగా ఆకర్షించే. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి,
మరి వాళ్ళని అనుసరించుకొని మనం కూడా పోవాలి కదా. నాకు చదివితేనే, నాకు చెప్తేనే, వీళ్ళు డాక్టర్లు కూడా అంటుంటారు, నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడకని అంటుంటా. నాకు చెప్తేనే బాగుంటుందండి అంటుంటా వాళ్ళతోటి. వాళ్ళకు కూడా నేను ధ్యానం చెప్తుంటా. అందుకని మురళి నాకు చాలా ఆధారం. ఇప్పటికి కూడా నేను ప్రాక్టికల్ లైఫ్ లోపల నాకు దగ్గర దగ్గర 85 సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. అయినప్పటికీ కూడా నేను రోజు ఈ పిల్లలు ఒక అర్ధగంట మురళి చదువుతారు, మీరు పోండి, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి, నేను తర్వాత వస్తానని. ఈ లోపల నేను తయారై కంపల్సరీ నేను వెళ్ళి వాళ్ళు మొదటి నుంచి చెప్పినా కానీ మళ్ళీ నేను మొదటి పాయింట్స్ కొన్ని చెప్పి, ఇవాళ బాబా ఏమన్నారు, ఏం చేస్తారు మీరు ఇవాళ అని అడిగి వాళ్ళకి ఆ ప్రేరణ ఇవ్వకపోతే నాకు మురళి చెప్పిన అనుభూతి కలగదు. బాబా మాట నేను నెరవేర్చలేదు అనిపిస్తుంది. ఇక్కడ ఏర్పడటం, ఈ మిర్యాలగూడ సెంటర్ ఏర్పడటం 79లో జరిగింది. 78లోనే ఇక్కడ ఇది చేసాము. ఇది ఇక్కడ మేళాలాగా పెట్టి ఊళ్ళ లోపల ఊరేగింపు అవన్నీ కూడా చేసేసేసి ఇప్పుడు మంచు పైన ఉండేదన్నమాట. హిందీలో మాట్లాడేది, నేను తెలుగులో శోభాలు 3 నెలల దాకా చేసినాం ఈ ఊళ్ళో. చేస్తే చాలామంది బయటపడ్డారు. ఆ తర్వాత అది కొత్త రోజులు అన్నమాట. 80లో పెద్దదాది గారు వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దది మేళా జరిగింది, విశ్వశాంతి మహోత్సవం అని. అప్పుడు 4000 మంది పాల్గొన్నారు ఈ ఊరి వాళ్ళును. అది ఫస్ట్ అన్నమాట మా దగ్గర రావటం, ఈ మేళా పెట్టడం కూడా ఫస్ట్ మా దగ్గర. 4000 మంది పాల్గొన్నారు ఈ ఊళ్ళో పాదయాత్రలు. ఇప్పుడు మొత్తం పెద్ద ఊరేగింపు చాలా బాగా జరిగింది. దాది గారు కూడా మమ్మల్ని చూసి చోటే గావ్ హై దిల్ బడా హై అని ఆశీర్వాదం ఇచ్చి. ముఖ్య బాబా అయితే ఎప్పుడూ అంటారు, మనం ఎవరు రెడీగా మీ పెట్టే బిడ్డ సర్దుకొని ఉంచుకోమని. సో ఆ బాబా దగ్గరికి వెళ్ళేటువంటి దాని గురించి మీరు ఏ విధమైనటువంటి పురుషార్థం మీరు చేస్తున్నారు అక్కయ్య అంతిమ సమయం కొరకు? ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత పెట్టలేదు బేడలేదు అన్నీ అప్పుడే స్వాహా చేసేసినాం మేము. ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆ రోజులలోనే 74, 75, 76 సంవత్సరంలోనే మాదంటూ ఏమీ ఉండకూడదని అన్నీ స్వాహ A to Z. బాబా అంటారు, బచ్చే వినాశనం రేపే వస్తుంది, నీకు తెలుసా, నీకు చెప్పి రాదని అనేవాడు. అదే మాట ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు బాబా. అయితే వినాశనం అంటే మనం అనుకున్నటువంటి సత్యుగం వచ్చే వినాశనం రాకపోయినా కానీ వినాశనాలు చాలా చూశాను నేను ఈ కళ్ళతోటి. ఎన్నో వరదలు, ఎన్నో ఆపదలు, ఎన్నో రకాల ఎన్నెన్నో చోట్ల ఏ ప్రకారం. బాబా ఎప్పుడు కూడా అంటూ ఉంటాడు కాబట్టి ఎవరెడీ అంటే ఏంటి, ప్రతిరోజు ఎవరెడీనే. ఏ సెకండ్లో మనం వస్తామో తెలియదు. అందుకోసం చెప్పని ఒక్కొక్కసారి ఈ 2 కాళ్ళు కూడా ఆపరేషన్ అయింది. అందువల్ల ఈ కాళ్ళు మలుచుకోలేను, ఆ కాళ్ళని నొప్పి కాబట్టి అలా లేచి స్టాండర్డ్గా చాలాసేపు కూర్చోలేను. అలా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మంచం మీద ఉన్నప్పటికి కూడా కళ్ళు తెరుచుకుని రాత్రి అయినా సరే, అది 2 అయినా సరే, 3 అయినా సరే, 1 గంట అయినా సరే, బాబా ఏ సెకండ్ అయినా సరే వెళ్ళిపోవచ్చు అని అది బాగా నాటుకొని ఉంటుంది అన్నమాట. అందువల్ల అటు పండుకున్నా కానీ బాబా ఎక్కడ ఉన్నాడు, నువ్వు పండుకున్నా యోగం చేసుకోవచ్చు అంటాడు కదా. బాబా ఇక్కడ మాత్రం లేడా ఏంటి, బాబా నా దగ్గర లేడా పండుకోడా, అలా అనుకుంటూ నేను కూర్చోలేక కూడా ఎన్నోసార్లు అలా కళ్ళు తెరుచుకొని ఏదైనా బాబాతోటి మనసు ఉందా లేదా చూసుకోవాలి అని దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటాను. అంతిమ సమయంలో అంతిమ పురుషార్థం అని అన్నారు చూడండి, నాకు ఎంతసేపటికి ఇదే ఒక ధ్యాస అన్నమాట. ఏంటంటే నాకు నిరంతరం బాబా జ్ఞాపకంలో ప్రతి ఒక్క సమయంలో ఉంటున్నారా ఉండటం లేదా, అలా అనుకుంటూ ఒక్కొక్కసారి అలా ఉండకపోతే ఎమ్మడే మధోనం దగ్గర బాబా అంటాడు కదా, చార్ధామ్ దగ్గరికి వెళ్ళండి నేను. చార్ధామ్ యొక్క యాత్ర, త్రిలోకాల యొక్క యాత్ర, ఒక్క సెకండ్ లోపల మీరు పోవచ్చు అంటాడు కదా. మరి ఆ ఒక్క సెకండ్కి నా లోపల ఏమేమి జ్ఞాపకాలు వస్తున్నాయి. ఫస్ట్లో బాగా చూసుకునేదాన్ని. రాను అది మనకు రాకపోకల యొక్క దారి అన్నట్లుగా బాబా అంటుంటాడు చూడండి, ఆపుకా నేషనల్ హైవే రోడ్డు బంద్ జాయిగా ఆకాష్. అలాగా
ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను క్లాసులలో కూడా ఇదే మాటలు అప్రయత్నంగా వస్తుంటాయి నాకు. ప్రతి ఒక్క దాంట్లో కూడా సత్యుగాన్ని తీసుకొచ్చుకోండి. సత్యుగం లోపల ఇవాళ మనం ఇంట్లో ఉన్నాము, కానీ సత్యుగం ఇల్లు ఎట్లా ఉంటుండొచ్చు? మనం అన్నం తింటున్నాం, ఈ పళ్ళేలలో తింటున్నాం, సత్యుగం లోపల ఏ ప్లేట్లో తింటుండొచ్చు? ఇవాళ మన పిల్లలు ఇట్లా వచ్చి మన ఒళ్ళో కూర్చుంటున్నారు, సత్యుగంలో మన ఒళ్ళోపల ఎవరు కూర్చుంటుండొచ్చు? ఇలా నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవే ఆలోచనలు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలాగా ప్రతి ఒక్క సమయం లోపల కూడా బాబాని ఏదో ఒక రకంగా జ్ఞాపకం చేయటం కోసం ఏం చెయ్యాలి, అదే మెయిన్గా నా మనసు లోపల ఉంటుంది ఎప్పుడూ కూడా. వీళ్ళు ఎవరన్నా ఏమైనా వినకపోతే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, బాబా అన్నీ వింటూ కూడా ఎట్లా సేవ చేశాడు ఆయన. బ్రహ్మబాబా హిస్టరీ అంతా రాసినటువంటి జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి కదా మైండ్లో. దీది, మీరు మాకందరికీ కూడా మాకు పెద్దవారు కాబట్టి మాలాంటి బ్రాహ్మణులకి, మళ్ళీ అంత బ్రాహ్మణ పరివారానికి మీరు ఇచ్చేటువంటి సలహా సందేశం ఏంటిది? ఇది నేను సలహా చెప్పేంత దశలో మేమేం లేవు, మేమేం పెద్దవాళ్ళం కాదు. పెద్దవాళ్ళు మాకంటే చాలామంది ఉన్నారు. మాకెంతసేపటికి పెద్దవాళ్ళని చూసి జానకి దాది 104 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఆమె బాబా బాబా అనుకుంటూ పరవశించిపోయింది. వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. మరి వాళ్ళ ఒరవడి వాళ్ళ పరవడే కదా మాకు కూడా వచ్చేది అని, అలాగా మాకు వాళ్ళని చూసి మేము వాళ్ళలాగా ఉండాలి అని చెప్పాను. అదొకటి. ముఖ్యంగా ఏంటంటే, చనిపోయేంత వరకు కూడా, చచ్చిపోయే దశలో ఉండి కూడా నువ్వు మురళి వింటూ చావాలంటాడు బాబా. ఈ జ్ఞానగంగా నోట్లో పడుతూ ఉండగా చనిపోవాలంటాడు బాబా. అందువల్ల పిల్లలు ఎప్పుడన్నా మామూలుగా కూర్చున్నా కానీ, ఎందుకు మీరు ఖాళీగా కూర్చుంటారు, బాబా మాటలు చెప్పుకోండి. ఇవాళ బాబా ఏమన్నాడో చెప్పండి, ఇవాళ బాబా ఏం చెప్పాడో మీరు రాసి చూపించండి నాకు. అట్లా వాళ్ళకి చెప్పి, నేను కూడా రాస్తాను, మీరు కూడా రాయండి, ఎవరెన్ని పాయింట్స్ రాస్తారో చూద్దాం. వీళ్ళు చెప్తుంటే కూడా నేను కూర్చొని మురళి రాసేదాన్ని, కానీ వాళ్ళు భయపడతారు. నేను కూర్చొని మురళి అని కూర్చొని, అక్కయ్య గారు మీరు అది అయిపోయిన తర్వాత రాయండి అంటుంటారు. అలా అంటుంటారు. కానీ మురళి మీద అంత ప్రేమ, అంత ఇది ఇప్పటికీ మాకు. నేను అందరికీ చెప్పేది ఇదే, మీరు జీవితంలో ఏ క్షణం కూడా బాబా క్షణం లేకుండా గడపవద్దు. బాబా స్మృతి లేకుండా బాబా స్మృతిలో గడపండి. బాబా స్మృతి రావటం కోసం పాటలు పెట్టుకోండి, ఆటలు ఆడండి, జ్ఞానం చలోక్తులు వేసుకోండి, జ్ఞానం సూక్తులు చెప్పండి, జ్ఞానం యొక్క మాటలు కథలు చెప్పండి, బాబా మురళిలో మాటలు చెప్పండి, మధువనం వర్ణన చేయండి, బ్రహ్మబాబా జీవితం గురించి చెప్పండి, అది దాది లేక పేర్లు చెప్పండి. ఇలాగా నేను పిల్లలకు కూడా ఒక్క మురళి గురించి బాబా ఎన్ని చెప్పాడో నేను 30-40 రాసేదాన్ని. మురళి రాసు పిల్లలు కూడా నేను క్లాసుల వాళ్ళకు కూడా నేను చెప్తుంటా, రాసిన పాయింట్ రాయకుండా అలా రాయండి. బాబా 4 పేజీల మురళి 3 పేజీల మురళి చెప్పాడు, అంత లెటర్ ఎవడన్నా నీకు రాస్తాడా? అలా నాకు ఈ మురళి అంటే ప్రాణం, మురళి జీవాధారం, మధువనం ఆదర్శం. దాదీల యొక్క నడక మా నడక ఒకటి కాదు. చనిపోయేంత వరకు దాది దీదీల యొక్క అడుగుజాడల్లో వాళ్ళ యొక్క, ఇప్పటికి కూడా సంతోషక్కయ్య గారు వస్తే కూడా నేను చిన్నపిల్లలాగా వాళ్ళ దగ్గర కూర్చుంటాను, మాట్లాడుతుంటాను. కాళ్ళు కూడా పిలుస్తుంటే, నువ్వు వద్దమ్మా, నువ్వు కూడా పెద్దదానివే కదా అని అంటుంటారు వాళ్ళు. లేదు, నాకు సంతోషం అక్కయ్య, నువ్వు భక్తురాలు అంటారు వాళ్ళు. నువ్వు భక్తురాలే కాదు, నేను జ్ఞానం ఉన్నదాన్నే, కానీ మీ పరివారం, మీ కుటుంబం, మీ వాళ్ళం కదా అలా అంటుంటాను. చాలా ప్రేమపడతారు సంతోషక్కయ్య గారు కూడా మమ్మల్ని చూసి. మన కుల్దీప్ గారు కూడా అమ్మా జయి మాతా జయి అని పిలుస్తుంటుంది ఇప్పటికి కూడా. మిమ్మల్ని చూస్తే మాకు పెద్దోళ్ళలాగా అనిపిస్తుంది అక్కయ్య అని అంటుంటారు. చాలా అంటే పెద్దవాళ్ళ సాయ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఓకే, అదొక వృక్షం లాంటిది అనమాట. అది మన కల్పవృక్షం అంటాడు కదా బాబా. ఆ రోజులలో మేము పురుషార్థం చేయడం లోపల కూడా మాకు మనోహర్ దాది గారు చెప్పేవారు, ఒకసారి కల్పవృక్షం కింద కూర్చోండి, ఒకసారి లక్ష్మీనారాయణ దగ్గర కూర్చొని పోలిక చూసుకోండి, ఒకసారి చచ్చిపోయే శవాలను చూడండి, వాళ్ళు తీసిపోతుంటారు కదా మన ఇళ్ళ ముందల నుంచి, వాళ్ళని చూడండి, మనం కూడా ఆ దశలో ఉంటే ఏం చేస్తామో చూసుకోండి. తర్వాత ఒక్కొక్కసారి పరంధామం పిక్చర్ పెట్టుకొని దాన్ని చూడండి. అలాగా ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు మేము ఒక్కొక్క ఫోటో పెట్టుకొని అలా చూసిన రోజులు ఉన్నాయి.
ఒకసారి ఏమైందంటే అప్రయత్నంగానే నేను తెల్లారుజామున లేచి అయ్యో అమృతవేళ దాటిపోతుంది అయ్యో అని అన్నా. నువ్వు లేస్తానే అయ్యో అంటావా, నువ్వు అనకూడదు అని అన్నారు. అప్పటి నుంచి అది బాగా చేస్తా. అట్లా ఎమ్మడెమ్మడే ఇమీడియట్గా చేసేది, మార్చుకోవడానికి టైం పట్టేది కాదు. అలాగే పిల్లలు కూడా అట్లా ఉండాలని తపన ఉండేదన్నమాట మాకు. మీరు కూడా అట్లా కావాలి, మీరు కూడా అట్లా చేయాలి. నేను కూడా ఎప్పుడు మంచులు తాగినా కానీ మంచులలో బాబా ఇస్తూ చూస్తున్నారు, బాబా నాకు మంచులు తాగిస్తున్నారు. మాత్ర వేసుకుంటేప్పుడు కూడా బాబా ఈ మాత్ర ఇస్తున్నావు బాబా నాకు. అలాగా అన్నిట్లో బాబాని పెట్టించుకొని చెయ్యాలి అనే తపన నాకు. అదే చెప్తుంటాను పిల్లలకు కూడా. ఎవరికైనా తగ్గకపోతే కూడా జ్వరాలు మీకు తగ్గుతాయి, బాబా తీర్థం తీసుకోండి, బాబా తీర్థంతో అన్నీ తగ్గుతాయి. బాబా ఇస్తున్నారు, బాబా ఉన్నారు, బాబా తగ్గిస్తారు అనుకోండి. బాబా పరమ వైద్యుడు కదా, వైద్యులకే వైద్యుడు వైద్యనాథుడు. నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా అక్కయ్య, నాకైతే పెద్దదాది గారు సంతోష్ అక్కయ్య గారు ఇద్దరు దృష్టి ఉండగా నాకు ఆపరేషన్ చేయిస్తున్నారు అనిపించింది, కాళ్ళ ఆపరేషన్ అప్పుడు. అసలు ఆ విజన్ నేను మర్చిపోలేదు అక్కయ్య. గర్భసంచి తీసేసినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ అయింది. ఆ పెద్ద ఆపరేషన్ అప్పుడు కూడా బాబా నిలబడి నాకు దృష్టిస్తూ ఉన్నారు. నాకు అంతా మొద్దు బారిపోయింది, ఏం సోయి లేదు, కానీ బాబా కనపడుతున్నాడు నాకు. అలా నేను బయటకు వచ్చినా కానీ బాబానే చూస్తున్నాను అనేక మైకంలో ఉన్నాను నేను. ఇది చాలా చాలా సంతోషం. మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు అండ్ ఇప్పుడు కూడా మీరు అంతే ఉమంగ ఉత్సాహంతో మీ పురుషార్థం చేస్తున్నారు. మనతో ఇవాళ ఇన్ని మంచి విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రతి అడుగులో ఆహారం తినేటప్పుడు, వండేటప్పుడు, పడుకున్నా మేల్కున్నా బాబా స్మృతి నిరంతరం ఎలా ఉంచుకుంటారు అని అక్కయ్య ఎన్నో ప్రాక్టికల్ ప్రేరణాదాయక విషయాలు మనకి తెలియచేశారు. ఇవన్నీ మేము కూడా మా జీవితంలో తప్పకుండా ధారణ చేసుకుంటాం. థ్యాంక్ యూ అక్కయ్య, ధన్యవాదాలు. ఓం శాంతి. శకుంతలాదేవి ప్రేమమూర్తి, ద్వయా స్వభావాలు మరియు జ్ఞాన స్వరూపిణి మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది. ప్రతిరోజు కూడా మురళీ క్లాసు మిస్ చేయకుండా గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను బ్రహ్మకుమారి లైఫ్ గడుపుతున్నాను. ఈ విధంగా మా యొక్క ఉన్నతి, స్వఉన్నతి మరియు సేవ రెండింటి బ్యాలెన్స్ కూడా ముందుకు వెళ్తున్నాము జీవితంలో. ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఈ జ్ఞాన యోగ ధారణ సేవ ద్వారా, దీది గారి సలహా ద్వారా మరియు శ్రీమతం ప్రకారంగా ఎలా మనం ముందుకు వెళ్ళాలి, స్వఉన్నతి ఎలా చేసుకోవాలనేది పూర్తిగా చాలా ఈజీగా మన జీవితాన్ని ఎలా గడపాలో అందరికీ ఎలా మనం సేవలో ముందుకు వెళ్ళాలి, ఎలా మన తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ దీది చెప్పే మురళి ఎలా ఉంటుందంటే ఒక్క జ్ఞానం పైనే కాదు, అన్ని 4 సబ్జెక్ట్స్ పైన చాలా ఇంట్రెస్ట్ లభించేది. లౌకికంలో ఎవరు పేరెంట్స్ కానీ ఎవరైనా ఎంత ప్రేమ చూపించినా కూడా ఇక్కడ అలౌకికంలో దీది చూపించే ప్రేమ ముందు అవి చాలా తక్కువే అని చాలాసార్లు అనిపించింది. దీది ఇచ్చే దృష్టి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి నాకు స్వయంగా భగవంతుడు నాకు దృష్టి ఇస్తున్నారు, ఆ ప్రేమ, ఆ శక్తి అలా ఎన్నోసార్లు అనుభవం అయింది. అక్కయ్య ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచేవారు కాదు. కొంచెం నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఇక్కడ సేవలు అవి చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ కొంచెం ఖాళీ దొరికితేనే కూర్చొని అనువాదం చేయించేవారు అనమాట. ఆ బుక్స్ ఈ బుక్స్ తీసుకుని అనువాదం చేయించేవారు. నిజంగా అది నాకు చాలా ప్రేరణ తీసుకున్నానమాట. నేను అక్కయ్య ఎలాగైతే అన్ని చోట్లకి వెళ్ళి శిబిర్లు చేసి బాబాని ప్రత్యక్షం చేయాలి, బాబా పిల్లల్ని చేయాలి అని ఎలాగైతే అనుకున్నారో నేను కూడా అలాగా బాబా మ్యూజియం అలా కట్టించి అలా బాబాని ఎక్కువ మందికి బాబా యొక్క సందేశం ఇవ్వాలి అని చెప్పని నేను అక్కయ్య నుంచి అప్పట్లో ప్రేరణ తీసుకున్నాను. నిడర్ అనమాట, నిర్భయత గుణం బాగా ఉంటుందన్నమాట అక్కయ్యలో. అక్కయ్య దేనికి కూడా భయపడరు, చాలా గంభీరంగా ఉంటారు. నేను కూడా ఆ గుణాలను తీసుకున్నాను నేను నా జీవితం లోపల. ఒక టీచర్ ఎలా అయితే ఒక విద్యార్థిని తీర్చిదిద్ది పైకి తీసుకురావాలి, ఉన్నతిలోకి రావాలని కోరుకుంటారో అలా అక్కయ్య కూడా ఎప్పుడు మా ఉన్నతి కోరుకునేవాళ్ళు. ప్రతి క్లాస్కి వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ముందుకెళ్ళాలి, బాగా పురుషార్థం చేయాలి, అందరూ నెంబర్ 1లోకి రావాలని కోరుకుంటారు.
మేము కూడా అక్కయ్య క్లాసెస్ విని చాలా ఇన్స్పైర్ అవుతాము. అలా ఉండాలి మనం కూడా. అక్కయ్య మనకి ఇంత పాలన ఇచ్చినందుకు మనం కూడా అక్కయ్యకి రిటర్న్ ఇచ్చి చూపించాలని అనుకుంటాం. చాలామంది ఇట్లాంటి మంచి సంస్థలో ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే. కానీ ఈ అక్కయ్యలో నాకు ఒక చాలా ముఖ్యమైన విషయం తెలిసింది ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఎమ్మెల్యేని ఎట్లా చూస్తారో ఒక మామూలు మనిషిని కూడా అట్లా అంతనే విలువ ఇస్తారు, ఇంకా అంతనే ప్రేమిస్తారు. ఒక్కసారి మనం మాట్లాడితే మన ప్రాబ్లమ్స్ ఏందో అక్కయ్య గారికి అర్థమైపోతుంది. అంత సూక్ష్మంగా జ్ఞానం ఉన్న వ్యక్తి, ప్రేమతత్వం. ఈ అక్కయ్య గారు పిలిచిన విధానం చూస్తే ఆ ప్రేమతోనే, ఆ ఆప్యాయతతోనే రిలేషన్ ఏర్పడుతుంది. ఈ రిలేషన్, ఈ బాండింగ్ ఎప్పుడైనా సరే నేను అక్కయ్య గారిని కాదనలేను. ఏది చేయమన్నా నేను కాదనలేను. జ్ఞాన సరస్వతి, జ్ఞాన గంగా అయిన శకుంతలా దీది గారిలో నాకు పొందిన ప్రేరణ, నేను చూసిన విశేష క్వాలిటీ ఏమిటంటే పంక్చువాలిటీ, పర్ఫెక్షన్ మరియు నిరంతర విద్యార్థి. ఈ మిర్యాగూడెంలో నేను స్టూడెంట్గా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాదీలకు ఎలా అయితే బ్రహ్మబాబా ద్వారా ప్రేమ, పాలన లభించిందో, మాకు ఇక్కడ దీదీ గారి వల్ల లభించిన ప్రేరణ, పాలన ద్వారా అంటే కుటుంబంలో ఉంటూ కూడా దినచర్యని ఎలా దివ్యచర్యగా చేసుకోవాలో శిక్షణ లభించింది. మన అక్కయ్య గారైనటువంటి రాజయోగిని శకుంతల గారి యొక్క ప్రేరణతో నేను సేవలో పాల్గొంటున్నాను. ముఖ్యంగా అక్కయ్య గారు నేను చూసిన వారి దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే కార్యదీక్షత, సూక్ష్మగ్రాహి, ధైర్యశాలి, పట్టుదల. ఈ ముఖ్యమైన మా రాజయోగిని శకుంతల అక్కయ్య గారి ద్వారా నేను నేర్చుకున్నాను. ఈ యొక్క సేవలు నేను అక్కయ్య గారితో ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. తను చేసి చూపిస్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఉంటారు. దాన్ని అందరూ కూడా ఆ డిసిప్లైన్ అందరూ ఇష్టపడతారు. అక్కయ్య గారి యొక్క యోగ శక్తి, ధారణ బలం ఎంత పవర్ఫుల్ అంటే, అక్కయ్య జ్ఞానం చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఆ స్వరూపంగా, ఆ జ్ఞాన స్వరూపంగా తయారు చేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. దీది ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఇది బాగా నేర్పిస్తూ ఉంటారు. దీంతోనే హై థింకింగ్ ద్వారానే క్వాలిటీ ఆత్మలుగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తూ ఉంటారు. ఎంత క్వాలిటీ అంటే బాబా చెప్తారు, నేను మిమ్మల్ని రాయి నుంచి రత్నంలాగా తయారు చేస్తాను అని. బాబా మురళి ద్వారా అయితే తయారు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమ, పాలన పెద్దక్కయ్య గారి ద్వారా నాకు రోజు ప్రతి సెకండ్ నాకు అనుభవం చేయిస్తూ, ఎలా అయితే ఒక రత్నం ఉంటుంది దాన్ని చెక్కి 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 ఎంత మెరుపుగా దాన్ని తయారు చేస్తారో అంత గొప్పగా అక్కయ్య గారు నన్ను తయారు చేస్తూనే ఉన్నారు. అయితే సేవ లోపల ముఖ్యంగా చెప్పాల్సింది పర్ఫెక్ట్నెస్. తన లోపల వయసు పెద్దదైనా సరే యూత్ కూడా లేనటువంటి అంత దృఢత్వం, అంత పర్ఫెక్ట్నెస్ అనేది అక్కయ్య గారి లోపల చూసి మేము నేర్చుకున్నా ఇప్పటికేం చెప్పాలంటే మాకంటే అక్కయ్య గారే యూత్ అని చెప్పొచ్చు. తర్వాత మురళిని కూడా చాలా స్పష్టంగా, వివరంగా ఎలా చెప్పాలి, ఒక్కొక్క పాయింట్ యొక్క వివరణ కూడా మాకు చాలా చక్కగా నేర్పించారు. సంగమయుగమిది అందరిది, శివబాబా అందరి వాడేలే. సంగమయుగమిది అందరిది, శివబాబా అందరి వాడేలే. ఆత్మలతో పరమాత్ముని మిలనం మంగళకరమౌ సమయమిది. ఆత్మలతో పరమాత్ముని మిలనం
సంగమయుగమిది అందరిది శివ బాబా అందరి వాడేలే. గమ్యము తెలియని భక్తులమై పూజలు వ్రతములు చేసితిమి. మహిమతో మూర్తుల ధ్యానించి వింతగా మడుగున ముంచితిమి. అడుగడుగున పరధర్మము నుంచి ఆహా స్వయమునే మరచితిమి. ఆనందో హరి బ్రహ్మనుగాంచి ఆత్మజ్ఞానము పొందితిమి. సంగమయుగమిది అందరిది శివ బాబా అందరి వాడేలే.